పరాభవనామ సంవత్సరంలో కన్యా తుల వృశ్చిక లగ్నాల వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎట్లున్నా తెలుసుకుందాం. అందరికి నమస్తే. మీ జన్మ లగ్నం మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తో పాటు టైమ్ అండ్ ప్లేస్ కమెంట్ చేయండి, చూసి చెప్తాము. సో ఫస్ట్ కన్యా లగ్నంకి వచ్చేసి ఏంటంటే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్ట్రెంత్ అనేది వస్తుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకి మంచి భూగృహ వాహన యోగం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ ఇట్లాంటి ఏమైనా బిజినెస్ ఉంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ అండ్ పితృ లాభం అనేది సూచిస్తుంది. అండ్ గురువు వల్ల ఏంటంటే సంతానం నుంచి కొంచెం ప్రెషర్ అనేది పడుతుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా జూన్ 2 నుంచి పార్ట్నర్షిప్స్ లో కొంచెం ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏరియాస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గైడెన్స్ సరిగ్గా రాకపోవడం, సిబ్లింగ్స్ తోని కొంచెం ఇష్యూస్ అనేటివి సూచిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్స్ అండ్ షేర్ మార్కెట్స్ లో కొంచెం నష్టాలు అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఏరియాస్ ని మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్లీ గురువు వల్ల ఇచ్చే ఫలితం. ఒకవేళ గురువు దశ అవ్వకపోతే గురువు రిలేటెడ్ రెమెడీస్ వేసుకోవాలి. శని దశ అయిపోతే మాత్రం వీళ్ళు నీలం పెట్టుకోవాల్సి ఉంటుంది. తులా లగ్నం వాళ్ళకి శని వల్ల కోర్టు కేసెస్ లో రిలీఫ్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో పెండింగ్ లో ఏమైనా వర్క్స్ ఉంటాయి పలుకుబడితో కంప్లీట్ అయిపోతాయి. క్లియర్ గా ఆలోచించగలుగుతారు, డెసిషన్స్ కూడా బాగా తీసుకోగలుగుతారు. అండ్ ధైర్య సాహసాలు అనేటివి చాలా పెరుగుతాయి. లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్ అవుతాయి. ఐదర్ కంట్రోల్ అవ్వడం లేకపోతే మనం పెట్టిన ఖర్చుకి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా శని ఇచ్చే ఫలితాలు. ఒకవేళ శని దశ అయిపోతే నీలం పెట్టుకోవాలి. గురువు వల్ల మాత్రం కొంచెం జాబ్ లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. జాబ్స్ చేంజ్ కి జూన్ 2 తర్వాత అనుకూలమైన పీరియడ్ అయితే కాదు. ముఖ్యంగా భూగృహ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం పెండింగ్ లో పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఏరియాస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రురోగ రుణ బాధలు, సో ఈ స్థానాన్ని అంటే కాంపిటీషన్ ఎక్కువ పెరగడం అండ్ ఆల్సో కొంచెం ఇల్నెస్ కానీ డెట్స్ కానీ గోల్డ్ లోన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్యామిలీలో కూడా కొంచెం ప్రెషర్ పెరగడం అండ్ మాట వల్ల కొంచెం ఇబ్బందులు అనేటివి కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గురువు వల్ల కొంచెం ఎక్కువ దోషాలు ఉన్నాయి కాబట్టి గురువు రెమెడీస్ చేసుకోవాలి దశ అవ్వకపోతే. వృశ్చిక లగ్నం వాళ్ళకి పంచమాధిపతి పంచమాన్ని చూడడం మంచి విద్యా బలాన్ని సూచిస్తుంది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ కి కానీ వీసా ఇంటర్వ్యూస్, జాబ్ ఇంటర్వ్యూస్ కి మంచి స్ట్రెంత్ వచ్చింది. ఈ ప్రయాణ యోగాల్ని సూచిస్తుంది అండ్ ఆల్సో పితృ లాభాన్ని సూచిస్తుంది. సో మంచి గురువులను కలుసుకోవడం, ఆధ్యాత్మికంగా కూడా మంచి మంత్ర సాధన ప్రోగ్రెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీ పరంగా హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాడో అవి కూడా సెటిల్ అయిపోతాయి. డెసిషన్స్ ప్రాపర్ గా తీసుకోగలగడం, క్లియర్ గా ఆలోచించడం, గైడెన్స్ బాగుండడం, ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనే విషయాల్లో వృశ్చిక లగ్నానికి గురుబలం చాలా బాగుంది. గురు దశ అయిపోతే వీళ్ళు పుష్యరాగం పెట్టుకోవాలి. శని వల్ల ఫ్యామిలీలో కొంచెం ప్రెషర్ అనేది కనపడుతుంది. అండ్ మీరు మాట్లాడే మాటలు కూడా అపార్థాలు చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్స్ కలగడం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ కి అయితే అంత బాగాలేదు. సో అది బిజినెస్ గానీ పర్సనల్ గానీ పార్ట్నర్షిప్స్ లో మోసాలు జరగడం కానీ అండ్ వివాహం విషయంలో కొంచెం డిలేస్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, దగ్గర దాకా వచ్చి సంబంధాలు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. స్టాక్ మార్కెట్స్ లో ఇబ్బందులు అండ్ ఆన్లైన్ లో మోసాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి శని వల్ల. సో శని వల్ల కొంచెం మేజర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు శని దశ అవ్వకపోయినా శని మీనంలో ఉన్నా కూడా జాతకంలో వీళ్ళు రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది.